రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇక క్యాంపుకు తరలించేటువంటి ఏర్పాట్లో ఉన్నారు. సో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది తెలంగాణలో. మరోవైపు కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ ముందంజలో కనిపిస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. దీంట్లో 25 డివిజన్లలో సిపిఐ గెలిచింది, 14 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీనిపైన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. సంబంధించి ఎన్నికలు అంటే కౌంటింగ్ అయితే సజావుగా సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే అనేక డివిజన్లు కూడా ఇప్పుడు వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ అందరూ ఊహించిన దాని ప్రకారం ఏదైతే అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరి సపోర్ట్ లేకుండా కూడా ఈ యొక్క మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయినట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే మిత్రపక్షాలుగా ఉండి ఎన్నికలలో విడివిడిగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ మరియు సిపిఐ పార్టీలు ఇద్దరు కూడా పోటాపోటీగా ఈ యొక్క వార్డు డివిజన్లను గెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే సిపిఐ పార్టీ ఇప్పటికే 25 పైగా డివిజన్లుగా గెలిచింది. 25 పైగా గెలిచి మరికొన్ని డివిజన్లలో ఏదైతే అంటే ఈ ఓట్ల పరంగా ఆధిక్యంలో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీ ఖచ్చితంగా అంటే సిపిఐ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలుపుకుంటాయా లేదా సిపిఐ పార్టీ ఇండివిజువల్గా మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ 32 నుంచి 36 సీట్లు గెలుస్తుందని అందరూ భావించారు. అదేవిధంగా మొదట్లో ట్రెండ్స్ చూసినట్టు మాత్రం అంటే ఇప్పుడు మనం భద్రాద్రి జిల్లాలో జరిగినటువంటి ఇల్లందు కావచ్చు, అశ్వారావుపేట మున్సిపాలిటీలలో అంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపెడుతూ అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని అయితే దక్కించుకున్నట్లుగా కూడా చూడవచ్చు. ఇప్పుడు ఇల్లందులో కూడా క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్. 19 వార్డులకు పైగా కూడా అక్కడ కాంగ్రెస్ గెలుపొంది అక్కడ ఏదైతే ఇల్లందు మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంది. అదేవిధంగా మనం చూసుకుంటే అశ్వారావుపేట మున్సిపాలిటీని కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడ కైవసం చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. కానీ కొత్తగూడెంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి 18కి పైగా ఈ యొక్క డివిజన్లలో గెలుపొందింది. ఇప్పుడు సిపిఐ 25కు పైగా డివిజన్లలో గెలుపొందింది, మరికొన్ని ఆధిక్యంలో ఉంది. అంటే ఇరువురు పోటాపోటీగా ఉన్నా కూడా ఖచ్చితంగా సిపిఐ పార్టీ అదేవిధంగా కొన్ని ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు లేదా స్వతంత్రులను కలుపుకొని ఈ యొక్క మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. మనం ఇప్పుడు చూడొచ్చు ఏదైతే కొత్తగూడెం కార్పొరేషన్కు సంబంధించి ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఎవరైతే గెలుపొందినటువంటి అభ్యర్థులు ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు, వారు ఉన్నటువంటి సపోర్టర్స్ అందరూ కూడా వారిని అభినందిస్తున్నారు. దానిని పోలీసులందరూ కూడా అంటే పోలీసులు వారిని కంట్రోల్ చేసే పనిలో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పటికే 60 డివిజన్లలో 45 డివిజన్లకు పైగా ఈ యొక్క రిజల్ట్స్ అయితే వెలువడాయి. వీటిని పట్టి చూస్తే ఖచ్చితంగా ఏదైతే ముందు నుంచి అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది అని అంటే మొదటి నుంచి ఉంది. కానీ ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం మాత్రం ఖచ్చితంగా సిపిఐ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ చాలా చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఇటు కాంగ్రెస్ మరియు సిపిఐ పార్టీలు ఇటు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలలో అయితే రెండు కలిసి పోటీ చేశాయి. కానీ అంటే ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే విడివిడిగా పోటీ చేసినా కూడా సిపిఐ పార్టీ కొత్తగూడెంలో ఈ విధంగా బలం చాటుకోవడంతో సిపిఐ శ్రేణుల్లో ఒక ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే మొదటి నుంచి మనం అనుకున్న దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం కార్పొరేషన్కి దూరంగా అడుగులు వేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. సిపిఐ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని కలుపుకుంటుందా లేదా ఒంటరిగా ఈ యొక్క మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్పొచ్చు. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. సో అది కొత్తగూడెం నుంచి ఉన్నటువంటి అప్డేట్. సో కాంగ్రెస్ పార్టీకి సిపిఐకి పొత్తు కుదరలేదు. సో కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెంకి కొంత డిస్టెన్స్ కనిపిస్తోంది. సో అక్కడ సిపిఐ లీడ్లో కనిపిస్తుంది. కార్పొరేషన్ కొత్తగూడెంని సిపిఐ తన ఖాతాలో వేసుకుంది. సో నిజామాబాద్లో కూడా భారతీయ జనతా పార్టీ లీడ్ కొనసాగుతోంది. సో ఇప్పటికే ఎంఐఎం, కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ త్రిముఖ పోటీ నిజామాబాద్లో కనిపిస్తోంది. ఈవెన్ కరీంనగర్ కూడా ఇట్లాంటి ఈక్వేషన్స్ మనం చూడొచ్చు. నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అరుణ్ అందుబాటులో ఉన్నారు. నవీన్ అందుబాటులో. నవీన్,